సంగం మండలంలో వెలసియున్న శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా కాలభైరవ గిరి ప్రదక్షిణ కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్దలతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంగం రాజరాజేశ్వరిదేవి పీఠాధిపతుల చేతుల మీదుగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు, హోమాలు, అభిషేకాలు ఘనంగా జరిగాయి. పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయ ప్రాంగణం భక్తులతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. ఈ సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేక పూలతో అలంకరించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, యువకులు, వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ భక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పీఠాధిపతులు భక్తులకు ఆశీర్వచనాలు అందిస్తూ కాలభైరవ స్వామి భక్తి శ్రద్దలతో ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని తెలిపారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. అలాగే కార్యక్రమానికి విచ్చేసిన భక్తుల కోసం నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వందలాది మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ప్రతి పౌర్ణమి రోజున ఈ కాలభైరవ గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు కోరారు. ఈ కాలభైరవ స్వామి చరిత్ర గత 2000 పైచిలుకు నాటి స్వామివారు ఇక్కడ ఈ స్వామి వారికి 200 సంవత్సరాల క్రితం 100 సంవత్సరాల క్రితము ఇక్కడికి పెన్నా నదిలో ఇసుక తీసుకొచ్చి ఇక్కడ స్వామివారి దగ్గర పెట్టుకుని ఇక్కడ ధూపదీప నైవేద్యాలు చేసుకుని ఈ ఇసుకను పొలాల్లో చల్లుకునేవాళ్ళు పూర్వీకులు, రైతులు. అప్పటి నుంచి ఈయనకి ఇక్కడ పూజలు జరుగుతున్నాయి. అప్పుడు ఈయన్ని మేము చిన్నపిల్లలప్పుడు ఇక్కడ కలేకాయలు కోసుకునే దానికి వచ్చేటప్పుడు మాకు తెలియదు. కానీ అప్పుడు బైనేడు స్వామి అని అనేవాళ్ళు. ఊళ్ళో గ్రామస్తులు, రైతులు, ఇక్కడ వాళ్ళు కొంతమంది ఇక్కడ పూజలు చేసుకునేవాళ్ళు. కొంతమంది ఇక్కడికి దొంగలు ఆయన కింద నిధి ఉందని ఆయన్ని లోడేసి ఆయనకి అష్టదిగ్బంధన అంబపూజ చేసేసి దోసేసి వెళ్ళిపోయారు. ఈ గ్రామ పెద్దలు మళ్ళీ ఆ స్వాముల వారిని పునర్నిర్మాణం చేసి ఆ అష్టదిగ్బంధన అవన్నీ అంబపూజ తొలగిపోయిన తర్వాత ఇక్కడ గతకాలంగా కొన్ని సంవత్సరాల నుంచి ఓం శ్రీ కాశీశ్వర స్వామి నమః, ఓం సంగమేశ్వర స్వామి నమః, ఓం కామాక్షి దేవి నమః, ఓం కాలభైరవ స్వామి నమః, ఓం నాగదేవతాభ్యాం నమః. మనం ఈ యొక్క సంఘం కొండ మీద వెలిసి ఉన్నటువంటి ఇది పరమ పవిత్రమైనటువంటి కాలభైరవ స్వామి క్షేత్రం. ఈ క్షేత్రం కొరకు ఈ సంఘం పట్టణంలో ఉండేటటువంటి నాగేశ్వరరావు గారు, మన శ్రీరామ్ గారు, ఎంతోమంది, శ్రీనివాస్ గారు, ఎంతోమంది పేర్లన్నీ తెలియదు. కానీ నాగేశ్వరరావు గారు కంకణం కట్టుకుని స్వామివారిని రాత్రి మొగుళ్ళు అదే చేస్తూ కాలభైరవ స్వామి మీద ఆయన ఆ యొక్క అభిమానం, ప్రేమ, ఆ భక్తి అనన్యంగా పెంచుకొని ఆయన అహర్నిశలు కష్టపడుతున్నారు. ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్నారు. అంటే ఎక్కడైనా ఏ దేవత అయినా సరే ఎక్కడైనా ఎన్నో విగ్రహాలు తీసి పక్కన పెట్టేస్తారు కొంతమంది. అంటే అది ఎవరెవరు ఎక్కడెక్కడ అంటే గతంలో 100 సంవత్సరాలు జరిగిపోయింది. 1500, 2000 సంవత్సరాలు జరిగింది. ఇక్కడ గుడి ఉండొచ్చు, ఇక్కడ అద్భుతంగా జరిగి ఉండొచ్చు. ఇది వాస్తురీత్యా ఇది కొండ మీద ఉంది కాబట్టి చాలా బలం. అవన్నీ ఆ దేవతలు ఏం చేస్తారంటే ఎవరో ఒకరిలో దూరతారు. తన భక్తుడిని ఎన్నుకుంటారు. తన భక్తుడిని ఎంచుకొని వాళ్ళల్లో కూర్చుంటారు. ఆ దేవతలు కూర్చొని ఆ కార్యక్రమాన్ని చేసుకొని అక్కడ గుడి నిర్మాణాలు. కాలభైరవ స్వామికి జై బలో కపాల కాలభైరవ స్వామికి. ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవి నమః, ఓం శ్రీ కాశీశ్వేశ్వర స్వామి నమః. నెల్లూరు జిల్లా సంఘం, ఈ యొక్క సంఘం ఇది కొండ, దీన్ని ఈ సంగమేశ్వర పర్వతం అని, ఇది మొత్తం పెద్ద కొండ. దీంట్లో ఎప్పుడో ఒక 1500, 2000 సంవత్సరాల మధ్యలో ఇక్కడ కాలభైరవ స్వామిని పూజించారని ఇక్కడ ఉండే చుట్టుపక్కల వాళ్ళంతా కూడా కొంతమంది చెప్తున్నారు. కొన్ని తరాల నుంచి ఇక్కడ తెలిసినటువంటి వాళ్ళు కూడా దీన్ని బలపరిచారు. ఇక్కడ ఈ కాలభైరవ స్వామిని చాలామంది ఈ మధ్య ఇటీవల ప్రచారంలోకి వచ్చింది బాగా. ఇది ఇక్కడ నాగేశ్వరరావు గారు సంఘం వారు ఈ మధ్య ప్రతి నెల కూడా ప్రతి పౌర్ణమికి ఇక్కడ గిరి ప్రదక్షిణ, అక్కడ సంగమేశ్వర స్వామి, కామాక్షమ్మ స్వామి కాడి నుంచి అక్కడ బయలుదేరి ఇక్కడ గిరి ప్రదక్షిణ చేస్తున్నారు.
ఇది చాలా శక్తివంతమైంది. అంటే కొండల మీద ఏదున్నా కూడా పరమేశ్వరుడు, ఈశ్వరుడు కొండల మీద ఎలస్తాడు హైట్ ప్లేస్‌లో. ఎందుకంటే భూతత్వం, జలతత్వం, అగ్నితత్వాన్ని జయించి ఆకాశతత్వంలో ఉంటాయి. కొండ అంటే ఆకాశతత్వం. ఆకాశతత్వం అనేది భగవంతుడు మనం పైకి పోయే కొద్దీ భగవంతుడిని చేరుకుంటాం అన్నమాట. ఈ పంచభూతాలలో దాటి పైకి పోతేనే మనకి పరమేశ్వరుడు లభ్యమవుతాడు. ఆ విధంగా కొండ మీద ఉంది కాబట్టి ఇక్కడ కాలభైరవ స్వామి ప్రాశస్త్యం. దీనికి అందరూ కూడా భక్తులంతా చుట్టుపక్కల ఉండే గ్రామస్తులు కానీ ఇక్కడ సంఘంలో ఉండేటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క స్వామివారిని దర్శించి ఈడ ఆయన యొక్క అనుగ్రహం పొందితే మనకి జ్ఞానం కలుగుతుంది, ఆత్మ జ్ఞానం కలుగుతుంది. ఈ యొక్క కాలభైరవుడు అంటే కాశీలో ప్రధానంగా కాలభైరవ స్వామిని గురించి చెప్తారు. కాశీలో ఈశ్వరుని సేవించారు ఒక యోగీశ్వరుడు. అంటే ఆ శ్వాసని కాలభైరవుడు అంటారు. ఈ శ్వాసే కాలం అంటే మన యొక్క శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కాలం. మనం ఎన్నేళ్ళు బతుకుతాం అంటే వయసు శ్వాసల ఎన్ని శ్వాసలు అంటే ఇన్ని శ్వాసలని ఇస్తాడు ఒక మనిషికి. అట్లా ఈ శ్వాసలు ఉచ్ఛ్వాస నిశ్వాసాలని చేతిలో పట్టుకున్నటువంటి ఆయన కాలభైరవుడు. కాశీలో ప్రసిద్ధి. కాశీలో స్వామి అక్కడ క్షేత్రపాలకుడు కాశీలో ఈ యొక్క కాలభైరవ స్వామి. ఇది మన భారతదేశం కాదు, అన్ని ప్రపంచంలో అన్ని దేశాలలో కూడా ఈ కాలభైరవ స్వామిని ఉపాసిస్తారు. ఈ కాలభైరవ స్వామిని ఉపాసిస్తే జ్ఞానం కలుగుతుంది, కార్యసిద్ధి అవుతుంది. అందరూ కూడా ఈ క్షేత్రానికి వచ్చి స్వామిని దర్శించి మంచి పర్వదినం పౌర్ణమికి పెట్టారు. చాలా ప్రాశస్త్యమైంది. ఇది పాతది కాబట్టి శక్తి ఉంటుంది. ఇక్కడ నాగారపమ్మ అంటే నాగదేవత కూడా ఉంది. పక్కన పుట్ట ఉంది. ఆ పుట్టలో స్వామి అమ్మ నాగేంద్రుడు ఈడ వచ్చి పడిగి చేసి పడిగిగా ఇప్పి ఇది అందరూ దీంట్లోకి పాల్గొని గిరి ప్రదక్షిణని పెంచితే చుట్టుపక్కల గ్రామాలు, ఇతర జిల్లాలలో అట్లా రాష్ట్ర వ్యాప్తంగా అది ప్రబలం అవుతుంది. అందుకని అందరికీ ఆహ్వానం, ప్రతి ఒక్కరు పాల్గొని దైవత్వాన్ని పొందాలా మన హిందూ ధర్మాన్ని. Please subscribe SS News AP.